జై శ్రీరామ్ అండి అందరికీ. ఒకప్పుడు ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ 'జబర్దస్త్' చూసినప్పుడు చాలా నవ్వుకునేవాళ్ళం. ఎలా అంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ, ఆడవాళ్ళని విసిగిచ్చడం గానీ, ఆడవాళ్ళ మీద సెటైర్స్ వేయడం గానీ, అవి కొంచెం ఫన్నీ వేలోనే జరిగేవి కాబట్టి పెద్దగా అవి టూ బ్యాడ్‌గా అయితే తీసుకునేవాళ్ళు కాదు. అందరూ ఫన్నీ వేలోనే ఎంజాయ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఉంటున్న కొద్దీ ఆడోళ్ళ మీద ఒక నెగెటివ్ ఒపీనియన్ వచ్చేలాగా చేశారు. ఏంటంటే సైడ్ లింకులు, తర్వాత మోసాలు చేయడాలు, ఫ్రాడ్‌లు చేస్తారు, తిడతారు, గొడవలు పడతారు. ఇలాంటి దరిద్రపు కొట్టి వీడియోస్ చేసి దానికున్న రెప్యుటేషన్ మొత్తం పోగొట్టేసుకున్నారు. అందులోనూ డబుల్ మీనింగ్ డైలాగులు పెరిగాయి. కావాలని అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే డైలాగ్స్ మొదలయ్యాయి. ఫిజికల్‌గా అండ్ సైకలాజికల్‌గా కూడా డైలాగ్స్ చండాలంగా ఉండేవన్నమాట. సో, ఆ తర్వాత దాని ప్రోగ్రామ్ చూడడం కూడా చాలా వరకైతే తగ్గిచ్చేశారు. జనాలు కూడా చాలా వరకు తగ్గిచ్చారు. ఇక ఆ తర్వాత పోయిన సంవత్సరం మన 'బిగ్ బాస్' గురించి, అగ్ని పరీక్ష గురించి వచ్చేసి ముగ్గురు జడ్జిలు కూడా మంచి డెసిషన్స్ తీసుకున్నారు. సో, అందులో ఒకళ్ళిద్దరికి కొంచెం అన్యాయం జరిగినా గానీ మిగతా వాళ్ళనైతే పర్లేదు అన్న కంటెస్టెంట్లనే లోపలికి పంపించారు. ఫైనల్‌గా బానే ఉంది అనైతే ఒక మంచి పేరు అనేది వచ్చింది. వీళ్ళు పంపించిన కంటెస్టెంట్స్ నుంచే 'బిగ్ బాస్' విన్నర్ అయితే వచ్చారనమాట. సో, ఆ విషయానికి హ్యాపీ. బట్ ఇప్పుడు అగ్ని పరీక్ష ఎలా ఉందంటే, కావాలని స్టేజ్ మీదకి మనిషిని పిలిచి వాళ్ళ లోపాలని అందరూ వినిపించేలా, అందరికీ కనిపించేలా ఎత్తి చూపించి వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నారు. సపోజ్ ఎందుకండి, నిన్న కూడా చెప్పాను ఉప్పల్ బాలు. సో, ఉప్పల్ బాలుని రిజెక్ట్ చేశారు. తర్వాత ఇంకెవరు రణరాజానో ఏదో మొత్తానికి వాళ్ళనంతే. అండ్ నలుగురు ఐదుగురిని కూడా చిన్న చిన్న బేస్ పాయింట్స్ తోటి రిజెక్ట్ అనేది చేశారు. అండ్ ఈరోజు వీడియోస్లో కూడా చాలా వరకు ప్రోమోల్లో చూసినట్టయితే అది సెలెక్ట్ అయిన వాళ్ళనేమో తక్కువసేపు చూపించారు. అంటే వాళ్ళకి పెద్ద పెద్దగా టెస్టులు పెట్టలేదు. వీళ్ళు ముందే ప్రీ ప్లానెడ్గా ప్రిపేర్ అయి ఉన్నారో మరి జనాలకి ఆ ఒక్క నిమిషం చూపిస్తే సరిపోతుంది, ఎందుకంటే అంతకంటే ఎక్కువసేపు వీళ్ళ దగ్గర నుంచి ఎంటర్టైన్మెంట్ చేసి రకరకాల మ్యాటర్స్ అనేవి జరుగుతాయని అనుకున్నారో తెలియదు. కానీ మొత్తానికి 1 స్టార్ 2 స్టార్స్ వచ్చిన వాళ్ళని చాలా తక్కువసేపు చూపించారు. రిజెక్ట్ చేసిన వాళ్ళని మాత్రం ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ వాళ్ళ చేత ఎంటర్టైన్మెంట్ చేయించుకొని వాళ్ళని హింస పెట్టి వాళ్ళకి కొంచెం లోపల ఓకే, మేము జడ్జెస్ మా వల్ల కొంచెం నవ్వుకున్నారు, కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు, సో నేను ఎంటర్టైన్మెంట్ చేయగలిగాను, సో నేను గెలుస్తాను అన్న ఆలోచన వాళ్ళకి రప్పించి కావాలని ఒక చిన్న పాయింట్ అనేది పెట్టి రిజెక్ట్ చేసి పంపిస్తున్నారబ్బా. ఎంత తెలివిగా పాపం వాళ్ళ ఆశలతో ఆడుకుంటున్నారంటే, మీకు నిజంగా ఇంతమందిని పిలిచి ఇంతమందితో ఆడుకునే రైట్స్ ఎక్కడున్నాయి? మహా అయితే మీరు పంపించేది నలుగురినో ఐదుగురినో, లేకపోతే ఒక 6-7గురిని, అంతకుమించి అయితే పంపరు కదా. సో, వాళ్ళ కోసమని కొన్ని వందల మందికి ఆశ పెట్టి కొన్ని లక్షల మంది మీకు లెటర్స్ రాసుంటారు, ప్రోగ్రామ్స్ అదేంటి రీల్స్ చేసి పంపించుంటారు. ఆ తర్వాత అక్కడ జరిగే పరీక్షలకి వాటికి అటెండ్ అయ్యి ఉంటారు. 4-5 రోజులు ఇల్లు, పెళ్ళాం, పిల్లలు, ఫ్యామిలీ మొత్తం వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ వ్యాపారాలు అన్నీ వదిలేసుకొని రూమ్ తీసుకొని ఆ రూమ్లో ఉండి మీరు పెట్టే పిచ్చి పిచ్చి టాస్కుల్లో పార్టిసిపేషన్ చేసి పిచ్చి పిచ్చిగా రాసేసి ఒక ఆశతోటి ఒక హోప్ తోటి ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళని జస్ట్ ప్రోమోల కోసం వాడుకొని వాళ్ళని రిజెక్ట్ చేసేసారు. ఏంటా రిజెక్ట్ చేసిన పాయింట్ అంటే చాలా సిల్లీ పాయింట్ అనమాట. నాకు అర్థం కాదు. ఈ నవదీప్ అయినా సరే, పోయినసారి కొంచెం అభిజిత్ అన్న కొంచెం బాగానే చేశాడు ఇంటర్వ్యూ చేయడం కానీ, తర్వాత కొంచెం సెల్ఫిష్నెస్ లేకుండా మంచిగా ఇచ్చారు అని అనిపించింది. కానీ ఈసారి ఎందుకో కొంచెం వీళ్ళు చాలా ఓవర్ చేస్తున్నారు. అంటే చాలా ఈగోకి, అంటే ఒక్కసారి మీకు గర్వం అంటే మేము జడ్జెస్ అయిపోతే ప్రపంచాన్ని జయించేసామన్న ఫీలింగా, లేకపోతే మేము ఇంకా ఈ ఎపిసోడ్ తప్పించి ఇక జీవితంలో మమ్మల్ని ఎవరు గుర్తుంచుకోరు, ఎందుకంటే మాకు ఏ షో దిక్కులేదు, మేము ఏ షోకి పోలేము, మమ్మల్ని ఈ షో ఒక్కటే హైప్ చేయగలుగుతుంది కాబట్టి ఈ షో ఉన్నంతకాలమే మేము జనాల నోళ్లల్లో నానాలి అని ఆలోచించి
ఆలోచించుకొని ఓవర్ యాక్షన్ చేస్తున్నారో నాకైతే నిజంగా అర్థం కావడం లేదు. నిజానికి మీరు ఆలోచించండి, వాళ్ళకి బయట ఏదన్నా షోస్ ఉన్నాయా, ఎవరన్నా ఇంటర్వ్యూస్కి పిలుస్తున్నారా, సినిమాలు ఉన్నాయా, ఏమున్నాయి? ఏమీ లేవు. వీళ్ళే నిజంగా ఒక టైం వేస్ట్ క్యాండిడేట్స్ అనుకుంటే వీళ్ళని జడ్జీలుగా పెట్టేసుకొని మళ్ళీ అక్కడ వచ్చే వాళ్ళందరినీ రకరకాలుగా ఇన్సల్ట్ చేసుకుంటూ, బాడీ షేమింగ్ చేసుకుంటూ, కాళ్ళు తుడవండి, చేతులు తుడవండి, లేకపోతే పేడలో బొరలండి, పెంట మొహానికి రాసుకోండి, పేడలో డొల్లండి, పందిలాగా పేడలో పడుకోండి. సరే, వాళ్ళు ఏదో కొంచెం కామెడీ కోసమో ఎంటర్టైన్మెంట్ కోసమో ప్రయత్నించి రకరకాలవి రాసుంటారు. అవి పట్టుకొని టార్గెట్ చేయడం, సో వాళ్ళ వీక్నెస్ని అడ్డం పెట్టుకొని వాళ్ళతోటి ఒక డిఫికల్ట్ ప్రోమోస్ మిక్స్ చేయడం. సో వాళ్ళతోటే మీ ప్రోమోస్ అనేవి కొంచెం హైలైట్ అవుతున్నాయి. మీరు గమనించుకుంటే ఈ జడ్జిల వల్ల హైలైట్ కావట్లా. అక్కడికి పాపం ఏమీ తెలియని ఇన్నోసెంట్ ఎవరైతే వచ్చారో సో పార్టిసిపెంట్స్, వాళ్ళ వల్ల మాత్రమే వీళ్ళ ప్రోమోస్ అనేవి వైరల్ అవుతున్నాయి. ప్రోమోస్ కూడా చూడడానికి వాళ్ళ గురించి చూస్తున్నారు, ఈ జడ్జెస్ గురించి చూడట్లే. అసలు ఈసారి అయితే ఓవరాల్గా జడ్జెస్ అయితే నిజంగా వాళ్ళు చూస్ చేసుకున్న వాళ్ళు వేస్ట్ అనే నాకు అనిపిస్తుంది. సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ నామినేషన్ చేసేది వీళ్ళు సెలెక్ట్ చేసి పంపించిన వాళ్ళనే చేస్తారు. చూడండి, కావాలంటే నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే వీళ్ళు ఈసారి వరస్ట్ అంటే వరస్ట్ కాదు, ఫస్ట్ సెలెక్ట్ చేసిన అతను పాపం బాగానే ఎనర్జీతోటి మంచిగానే ఉన్నాడు. అండ్ ఆవిడ వ్యవసాయానికి సంబంధించిన ఆవిడ పేర్లు నాకు గుర్తుండట్లేదులేండి. ఇంతమంది కంటెస్టెంట్స్ మీద మనం అప్పుడే పేర్లు గుర్తుంచుకోవాలంటే గుర్తుంచుకోలేం కదా. సో ఆమె తర్వాత 3 పిల్లల తల్లి అన్నామే, వీళ్ళని బాగానే సెలెక్ట్ చేశారు. కరెక్టే, వీళ్ళు మంచిగానే అనిపించింది. వీళ్ళల్లో ఒక ఫస్ట్ అబ్బాయి ఏమో యాక్చువల్గా కొంచెం ఓవర్గా మంచిగా కనిపిస్తున్నాడు, మంచి ఎంటర్టైన్మెంట్ బాగా ఇస్తున్నాడు అని చెప్పేసి ఆలోచనతో సెలెక్ట్ చేశారు. ఓకే, మిగతా వాళ్ళేమేమో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ విని సో దానికి కనెక్ట్ అయిపోయి ఆ ప్రకారం వాళ్ళని తీసుకున్నారు. అదంతా బాగానే ఉంది అన్ని రకాలుగా, అంతా ఓకే. బట్ మిగతా వాళ్ళని అన్నెసెసరీగా రిజెక్ట్ చేయడం, చిన్న చిన్న పాయింట్స్ని చూపించి ఏదన్నా వాళ్ళకి టాస్క్లు ఇవ్వాలి కదా. టాస్క్లు ఇచ్చి టాస్క్లో ఫెయిల్ అయితే ఓకే, నువ్వు రిజెక్ట్ చేసే పాయింట్ ఇది అని చెప్పినా జనాలు కూడా యాక్సెప్ట్ అవుతారు. కానీ ఎటువంటి టాస్క్లు ఇవ్వకుండా, ఏమీ చెప్పకుండా, ఉట్టిగా మాట్లాడి 1 నిమిషం ఇంటర్వ్యూ లాగా చేసి నువ్వు రిజెక్ట్, నువ్వు ఎకిలి వీడియోస్ చేస్తావు అందుకని నేను రిజెక్ట్ చేస్తున్నాను అని అంటే అది మీరు ముగ్గురు ఎలా డిసైడ్ అవుతారు అవి ఎలాంటి వీడియోస్ ఏంటి అని చెప్పేసి. సో బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది సపోర్టర్స్ ఉన్నారు, ఎంతమంది వీడియోస్ చేశారు, చాలామంది వీడియోస్ చేశారు. ఉప్పల బాలు గురించి నిజంగా అంతలా ఇన్సల్ట్ చేయకుండా ఉండాల్సింది. అట్లీస్ట్ తీసుకోకపోయారు, కానీ ఇన్సల్ట్ చేశారు. ఫస్ట్ ఒక వ్యక్తిని పార్టిసిపేషన్ పేరుతోటి స్టేజ్ మీదకి పిలిచి ఇన్సల్ట్ చేసే రైట్ ఎవ్వరికీ లేదు. నువ్వు కావాలి అంటే సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ చేయి, లేకపోతే సెలెక్ట్ చేయడం ఇష్టం లేకపోతే అతనికి సరిపోని టాస్క్ ఏదన్నా ఇచ్చి ఆ టాస్క్లో ఫెయిల్ అయ్యావు కాబట్టి నిన్ను తీసుకోవట్లేదని చెప్తే అప్పుడు అది వ్యాలిడ్ రీజన్ అవుతుంది. కానీ ఏది పెట్టకుండా జస్ట్ మాట్లాడి నువ్వేదో వీడియోస్ చేస్తావు, పర్సనల్ ఎందుకు, ఇక్కడ పర్సనల్స్ అనవసరం కదా. సో అది చూపించేసి ఈజీగా నిన్ను నామినేషన్ చేస్తున్నాం, నేను రిజెక్ట్ చేసేస్తున్నామని రెడ్ కార్డ్ చూపించడం, జనాలు అది తీసుకోలేకపోతున్నారు. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వీడియోస్ చేసి పెడుతున్నారు, ఇది కరెక్ట్ కాదని. ఇప్పటికైనా సరే జడ్జిమెంట్లో మారారా? అవన్నీ జరిగిన తర్వాత ఇంతమంది పబ్లిక్ మాట్లాడుతున్నా కానీ జడ్జిమెంట్ విషయంలో మారిందా అని అంటే లేదు. ఇంకా మారకపోగా ఇంకా అలాంటి దరిద్రపు ప్రోమోస్, అలానే దరిద్రపు జడ్జిమెంట్ కంటిన్యూ అవుతానే ఉంది. సో ఇలాంటి జడ్జిమెంట్ని ఎవ్వరూ యాక్సెప్ట్ చేయట్లేదు. ఈసారి జనాలు అయితే అసలు ఒప్పుకోవట్లేదు. ఫస్ట్ వీళ్ళు జడ్జిలుగా కూడా ఒప్పుకోవట్లేదు. సో ఈ పద్ధతి మారిస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం అన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి.